నేటి మన న్యూస్ ఫోకస్లో పలాస మున్సిపాలిటీలో అవినీతి కుంభకోణం, సాక్షాత్తు కమిషనర్ చేయడం దారుణం. నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు మరియు వితంతువులకు ఒక చేయూతనిచ్చిన ప్రభుత్వ బృహత్తర ప్రణాళిక ఎన్టీఆర్ భరోసా. ఈ పేరిట అందజేసే నెలసరి పైకం కోసం ఎదురుచూసే వాళ్ళు చాలామంది. అయితే మున్సిపాలిటీలో పెన్షన్లు అందజేసే చిరుద్యోగులు సైతం తెలియని ఒక కుంభకోణం కమిషనర్ పిల్లా జగన్మోహన్ రావు చేశారు. మిగిలిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఈ నెలాఖరు వరకు కట్టకపోవడం కారణాలు ఏంటండి? దయచేసి కమిషనర్, ఈ నెలాఖరు వరకు మనకి ఇప్పుడు వరకు అమౌంట్ బ్యాంకులు కట్టకపోవడం కారణాలు ఏంటి? మనం వాడుకుంటామా? మనం వడ్డీలు ఇచ్చుకుంటామా? అసలు ఏంటి? మీరు దీని మీద క్లారిటీ ఇవ్వాలి కమిషనర్ గారు. మీ కింద స్థాయి అధికారులందరూ చెప్తారు, మాకు ఎవరికి తెలియదు, ఇదంతా కమిషనర్ గారు తెలుసు అని మీకు ఓపెన్ గా బ్యాంకుకి ఎవరికి ఇచ్చేస్తే మేము ఏం ఒకటి జాన్ మీరు అడిగిన సమాధానం వినిసి అప్పుడు చెప్పండి. ఒకటి జాన్ రాజు గారు వివరణ ఇవ్వాలి. 2,50,000 రూపాయలు ఇంకా అది డిపాజిట్ అవ్వలేదని నాకు వివరణ వచ్చిందని చెప్పారు. అది పాయింట్. నెక్స్ట్ 25,000 డిపాజిట్ అయింది, 25,000 డిపాజిట్ అవ్వలేదు, దానికి క్యాల్కులేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ విఆర్ఓ గారికి డమ్మీ రిసిప్ట్ ఇచ్చేసి నెక్స్ట్ ఏమో ఏప్రిల్లో అమౌంట్ ఇచ్చి ఇప్పుడు ఎమ్మె రిసిప్ట్ ఇచ్చారట. సో ఆ మూడు తేలితే అవినీతి జరగలేదు ఒప్పుకుంటాం. అంతవరకు మేము అవినీతి జరిగింది. ఏప్రిల్ నెల నుండి మొదలై నేటికి సుమారు 2,60,000 రూపాయల మొత్తం ప్రజలకు చేరాల్సిన సొమ్మును స్వాహా చేశారు. కానీ మున్సిపాలిటీలో ఏ నెల కానెల సర్దుబాటు చేస్తూ అటు నాయకులను ఇటు అధికారులను మభ్యపెడుతున్నారు. ఈరోజు జరిగిన అత్యవసర సమావేశంలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులు చైర్మన్ సమక్షంలో ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా చిరుద్యోగులపై విషయాన్ని మళ్లించాలని ప్రయత్నించారు. అయితే ప్రత్యక్షంగా సమావేశంలో పాల్గొన్న చిరుద్యోగులు కూడా తమ వద్ద మిగులు పైకం కూడా కమిషనర్ గారికే ఇచ్చామని ఏకకంఠంతో చెప్పడంతో ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో తనకు వేరే మీటింగ్ ఉందని చెప్పి సమావేశం నుండి బయటకు వెళ్ళిపోయారు. కాగా సమావేశంలో పలాస మున్సిపల్ చైర్పర్సన్ పూర్ణచంద్రరావు, పలువురు టీడీపీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్లో పట్టుబడి చేసిన ఉద్యోగస్తుల దగ్గర 5,000, 10,000 ఇలాగా తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తీసుకుంటున్నారు? తర్వాత నేను కట్టేస్తానని చెప్పేసి కమిషనర్ గారి పేరు చెప్పండి సార్. కమిషనర్ పిల్లా జగన్మోహన్ రావు అది తీసుకోవడం జరుగుతుంది. ఆయన కట్టుకున్నారో లేదో మాకు తెలియదు. ఇప్పటికి పెండింగ్ ఉందని చెప్పేసి ఒక వారం రోజుల క్రితం అది బయటకు వచ్చింది. దానివల్ల ఒక ఉద్యోగస్తుడు కూడా 32,500 తీసుకొని అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. మరి అది కట్టాడో లేదో నాకు తెలియదు. ఉద్యోగులుగా మీకు అందాల్సిన అమౌంట్ మళ్ళీ మీరు పెన్షన్లకు అందుకోవాల్సిన అమౌంట్ని మళ్ళీ మీరు ఎంతవరకు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత మిగతా అమౌంట్ మీరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ టోటల్ అకౌంట్ అనేది మీరే చూసుకోవాలి కదా. మేము అక్కడ క్యాషియర్కే కట్టేస్తాం. క్యాషియర్ మాకు డబ్బులు ఇస్తాడు, క్యాషియర్కే కట్టేస్తాం. కట్టే ముందు పిలిచి ఆయన ఒక 5,000, 10,000 అని చెప్పేసి అది ఎవరిని అడుగుతున్నారండి? అది ఎవరు పంచితే వాళ్ళకి. ఎవరు పంచుతున్నారు? వాళ్ళకి 25 వార్డులకి 25 మంది ఉన్నారండి. అవునండి. వాళ్ళకి ఎవరెవరు ఆయనకు అనుకూలం ఉన్న వాళ్ళకి పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మరి అది ఆయన తిరిగి కడుతున్నారో లేదో తెలియదు. ఇది జరిగి వాస్తవం. మొత్తం అమౌంట్ ఎంత? ఏప్రిల్ నుంచి జరుగుతుందండి. మొత్తం ఎంత అమౌంట్ అండి ఇప్పుడు అలా జరిగింది దుర్వినియోగం? అది మొత్తం తెలియదండి. 2,40,000 అనేసి ఇంత తెలిసింది. ఆ తర్వాత అది కట్టేసారనేసి తెలిసింది. అది ఇప్పుడు ప్రజలకి పంచమని చెప్పి పంపించిన అమౌంట్ని ప్రభుత్వ ఉద్యోగి వాడుకోవచ్చా? దుర్వినియోగం చేయొచ్చు? అసలు మేమేమో దుర్వినియోగం చేయలేదండి. ఆయన వాళ్ళ దగ్గర తీసుకున్నాం, ఒకసారి ఇచ్చేస్తారు అనేసి వీళ్ళు జడిసి ఇచ్చారండి. రైటే. ఇన్ని రోజులైంది బయట పెట్టకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే అది మొన్న బయట పడిందండి. పెన్షన్లో మిగులు సొమ్ము గల్లంతు అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ మీద నేను మున్సిపల్ చైర్పర్సన్గా స్పందించి వెంటనే పురపాలక సంఘంలో కౌన్సిలర్ని, కమిషనర్ని, అధికారుల్ని, ఊళ్ళో పెద్దల్ని కలిపి సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఫంక్షన్స్ మీద చర్చకు రావడం జరిగింది.
ఆ చర్చల్లో భాగంగా మన పురపాలక సంఘంలో 4153 పెన్షన్స్ ఈ పురపాలక సంఘంలో ఉన్నాయి. అది జూన్ నెలలో 3700 పెన్షన్స్ను బట్వాడా చేయడం జరిగింది. ఇంకా 452 పెన్షన్స్ మిగిలి ఉన్నాయి. అయితే ఎప్పుడు కానీ ఆ పెన్షన్ సంబంధించిన పైసలు సరాఫాకి ఇచ్చి మనకు జమ చేయడం జరుగుతుంది. కానీ ఆ విధంగా జరగలేదు. ఈరోజు జరిగిన మీటింగ్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకి ప్రతి ఒక్కరు అధికారులు ఏం చెప్పారంటే ఆ డబ్బుని నేరుగా కమిషనర్ గారికి ఇచ్చామని సభ్యులందరూ చెప్పడం జరిగింది, అధికారులందరూ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులు ఆ విషయం చెప్పిన వెంటనే కమిషనర్ గారితో సభ్యులు కూడా దాన్ని అడగడం జరిగింది. అయితే కమిషనర్ గారు ఆ డబ్బుల్ని జమ చేశారని చెప్తున్నారు. అయితే కౌన్సిల్ సభ్యులు, ఊరు పెద్దలు కొన్ని ప్రశ్నలు అడిగితే కమిషనర్ గారు మధ్య నుంచే ఆ ప్రశ్నలన్నీ దాటవేస్తూ మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే 25వ వార్డులో 26 పెన్షన్స్ నెమలు నారాయణపురంలో మనకి బట్వాడా చేయడం జరగలేదు. అలాగే విఆర్ఓ శారదా గారు ఇక్కడ మన మున్సిపాలిటీలో కూడా కొన్ని పెన్షన్స్ ఆయనకి మన మున్సిపాలిటీ సిబ్బంది తక్కువ ఉందని చెప్పి ఆవిడకి వేరే డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి బట్వాడా చేయడం జరుగుతుంది పెన్షన్స్ని. అయితే జూన్ మంత్లో కాకుండా ఏప్రిల్ మంత్లో సుమారుగా 15,000 రూపాయలు ఆవిడ దగ్గర మిగులు డబ్బు ఉంటే ఆ 15,000 రూపాయలు కూడా తిరిగి చెల్లించమని ఆవిడ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అది కూడా కమిషనర్ గారి దగ్గరే ఉన్నట్లు ఈరోజు తెలుస్తుంది. అలాగే సిఓ స్వప్న దగ్గర కూడా 30,000 రూపాయలు అమౌంట్ కూడా మిగిలి ఉంటే ఆ అమౌంట్ కూడా కమిషనర్ గారి దగ్గర ఉందనే తెలియడం జరిగింది. అలాగే 50,000 రూపాయలు పూర్తి స్థాయిలో ఏప్రిల్ సంబంధించి అది మా రికార్డులో మున్సిపల్ రికార్డులో 50,000 రూపాయలు దాన్ని తిరిగి చెల్లించగలుగుతుంటే దానికి సంబంధించి 25,000 రూపాయలు కట్టినట్లు ఇప్పుడు ఎవరైతే పెద్దలు అలాగే కౌన్సిల్ సభ్యులు అడిగితే ఆ రసీదుని చూపించడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా 25,000 రూపాయలు ఏం జరిగిందో కూడా అది రికార్డ్స్లో కనిపించడం లేదు. ఈ 452 పెన్షన్ సంబంధించిన పైసలు అలాగే ఈ 50,000 రూపాయలు పూర్తి స్థాయిలో సభ్యులందరూ ప్రశ్నిస్తే కమిషనర్ గారు మీటింగ్ ఉందని చెప్పి మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నేను దీని మీద సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి ఆర్డీ గారికి అలాగే మన డిఎం గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ పురపాలక సంఘంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పథకం ఈ విధంగా అవుతుంటే మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఇంకా సరైన మార్గంలో నడిపించడానికి తీసుకెళ్తాం. అధికారులు ఈ విధంగా అక్కడక్కడ పొరపాట్లు చేయడం మూలంగా ఇది జరుగుతుంది కనుక దీన్ని సరిచేస్తాం. ఇమీడియట్గా సరిచేసి దీని తొందరలో దీని మీద ఎంక్వైరీ కూడా చేయమని కూడా మేము డిఎం గారికి కోరడం జరుగుతుంది. మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ సొమ్ము మొత్తం కమిషనర్ గారు ఎంత దుర్వినియోగం చేశారండి? సుమారుగా సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఇప్పటికీ చూసుకుంటే సుమారుగా 3,10,000 రూపాయలు అని చెప్పి వస్తుంది. దానికి ఏదైనా సమాధానం ఇవ్వడానికి కమిషనర్ గారు అది దుర్వినియోగం అయిందా లేకపోతే తిరిగి అకౌంట్లో జమ చేశారా ఇవన్నీ సమాధానం చెప్పకుండా మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది కనుక అందరికీ ఒక అనుమానం అనేది దాని మీద అనుమానం వ్యక్తం అయితే అవుతుంది.